ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో మేము గ్యారంటీ కార్డు అమలు చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం చాలామంది బీద ప్రజలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఏ పార్టీ ఎవరు ఏమి చూడకుండా నిజంగా అర్హతలు ఉన్నవాళ్ళు పైకప్పు లేని వారు వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మన చెన్నూరు నియోజకవర్గానికి 3,500 ఇల్లు రావడం సుమారు డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇంకొక 3,500 ఇల్లు వస్తాయి. ఎవరికైతే రాలేదు ఫస్ట్ లాట్ వాళ్ళందరికీ కూడా సెకండ్ లాట్లో కవర్ అవుతుంది. కానీ సెకండ్ లాట్లో ఎవరైతే డిసెంబర్లో వస్తారో వారికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వర్షాకాలం ఉండదు. మీరు జనవరిలో పనులు ప్రారంభిస్తే వర్షాకాలం ముందు మీరు కట్టుకోవచ్చు. నేను మొన్న మెదక్ డిస్టిక్లో ఒక శాంపుల్ ఇందిరమ్మ ఇల్లు పోయి తీసుకొచ్చింది. నిజంగా 5 లక్షల రూపాయలలో అద్భుతమైన ఇల్లు కట్టుకోవడం. మంచిగా టైల్ వేసుకున్నారు, కిచెన్ రూమ్ మంచిగా ఉన్నది, అన్నీ కూడా సవలతులు ఆ మోడల్ ఇందిరమ్మ ఇల్లులో కట్టుకోవడం జరిగింది. అంటే ఇంత మంచి అవకాశం మనందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే మళ్ళా రాదు. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం మనకు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చాలాసార్లు చెప్పినారు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చింది. ఇచ్చిన ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. కానీ మీరు ఇది గుర్తించుకోవాలి. వారు ఏదైతే హామీలు ఇచ్చినారో చాలామందికి రైతులను కోటీశ్వరులు చేస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అని చెప్పినారు. కానీ వాళ్ళు సొంత ఫామ్ హౌస్లు 100 ఎకరాల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ బీద ప్రజలకు ఏం కాదు. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన కేటీఆర్ చెప్తున్నాడు అద్భుతమైన కాళేశ్వరం కట్టినాం, మేము ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినాడు. ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిందో మనకు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఒక్క పొట్టు నీళ్ళు కూడా రాలే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి. కానీ మన చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మనము పోయిన కాళేశ్వరం కట్టక ముందు నుంచి ఏదైతే వాళ్ళు పంట పండించిందో దాంట్లో 70% కన్నా ఎక్కువ పంట పండించారు. అంటే దాని అర్థమైంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా మన రైతులందరూ మంచి పంట పండిస్తున్నారు. అవునా కాదా? అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టిందో అది వృధా అయిందా లేదా? ఇంకా ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు కేటీఆర్. మేము కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్. ఆయనకి ఇంత కూడా అర్థం కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఎక్కువ కరెంట్ గుంజుతుంది. ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఆయన ఏదైతే పంపింగ్ చేసిందో అది ఇప్పటి వరకు బకాయిలు కట్టలే కేసీఆర్. అంటే ఎంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే అంత భారం ప్రభుత్వం పైన ఉంటుంది. ఆలోచన లేకుండా ఆ కమిషన్ల కోసము కమిషన్లు దోచుకోవాలని చెప్పి ప్రాణాయిత నుంచి ఇక్కడ తీసుకొచ్చి తుమ్మిడిగడ్డ నుంచి తీసుకొచ్చి కాళేశ్వరంలో కట్టారు. అదే ఆ 1,00,000 కోట్ల రూపాయలు వృధా కాకుంటే మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే స్తోమత ఉంటుంది. కానీ కేవలము ప్రజల పైసలు దోచుకోవాలి, దుర్వినియోగం చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కేసీఆర్కి ఏదైతే ప్రజలు మన తీర్మానం ఇచ్చిందో సరైన గుణపాఠం నేర్పించుకున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నది, అరే మేము ఇల్లు ఇస్తాము, మీ అందరికీ సన్నబియ్యం ఇస్తాము. సన్నబియ్యం ఇస్తుంది కదా, అందరికీ వస్తున్నాయా? మంచిగా ఉన్నదా? ఒక్కసారి కూడా పిలువరిందమ్మా భోజనానికి వస్తే మేము కూడా తింటాం కదా మీ ఇంట్లో. మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత నన్ను పిలవండి, నేను వస్తా. రేపు నాకు సిద్దిపేటలో ఒక ఇందిరమ్మ ఇల్లు విజిట్ చేస్తున్నారు. అయితే ఆ యజమాని ఫోన్ చేసి చెప్పింది,
సార్ నువ్వు రా మా ఇంటికి రా, మా ఇంటి పూర్తిగా మా ఇంట్లోనే భోజనం చేయాలని చెప్పి ఆమె నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే రేపు పోతున్నా అక్కడ. అలా నెక్స్ట్ విజిట్లో మన చెన్నూరులో మనం ఒక ఇంటికి వస్తాను. బావన్నా పిలుస్తారా? అయితే మనకు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. వచ్చినాయి రేషన్ కార్డు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం. ఇప్పుడే ఇల్లు కట్టుకున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, గ్యాస్ కూడా 500 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికైతే వస్తలేదో డెఫినెట్లీ ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ 200 రూపాయలు, 500 రూపాయలతో పాటు వైద్యంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. తర్వాత ఎవరైతే ఎక్కువ ఖర్చు అయిందో వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుంది. అంటే వైద్యంలో కూడా పేద ప్రజలకు అవస్థ లేకుండా చేస్తుంది. ఇప్పుడే నేను భీమారంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభం చేసి 1,40,00,000 రూపాయలతో ఆ భీమారంలో ఆ హాస్పిటల్ కట్టడం. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా 50 బెడ్ల హాస్పిటల్ ఏదైతే ఉందో అది సరిపోదు. 100 బెడ్ల హాస్పిటల్కి మనం ప్రయత్నం చేయాలి, వారికి స్ట్రెంత్ తీసుకురావాలి. రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ హాస్పిటల్ స్ట్రెంత్ కూడా పెంచేలాగా చేసేది అవసరం ఉంది. ఎందుకంటే మన పేషెంట్లు ఎవరైతే చెన్నూరు ప్రాంతానికి చెందిన పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు పోవాలి మంచిర్యాలకి? వాళ్ళు ఇక్కడనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేసినాం. అంటే కిడ్నీ కోసము డయాలసిస్ ప్రారంభమిస్తే ఫుల్ నడుస్తున్నది. ప్రజలు మన పేషెంట్ ఇక్కడ ఎప్పుడు కూడా మంచిర్యాలు లేకుండా ఎక్కడేమన్నా పోతుంది, కానీ ఇప్పుడు పోయేది అవసరం లేదు. ఇక్కడ మన చెన్నూరులోనే ఇదే 6 బెడ్లు ఉన్నాయా 10 బెడ్లు ఉన్నాయా డయాలసిస్కి? 6 బెడ్లు ఉన్నాయి. దీన్ని 10 బెడ్లు చేసేది అవసరం ఉంది కలెక్టర్ గారు. ఎందుకంటే చాలా మంది వాడుకుంటున్నారు ఈ ఫెసిలిటీ, దీన్ని పెంచేది అవసరం ఉంది. ఈ సంవత్సరం మనం దీన్ని 10 బెడ్లు చేసి పేషెంట్లు ఎవరు కూడా చెన్నూరు పోయేది అవసరం ఉండదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.